హాయ్ యూఎస్, నా పేరు డాక్టర్ శ్రీనివాస్ మనవర్ అండి, టీత్ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్. 10 ఇయర్స్గా నేను క్లినికల్ ప్రాక్టీస్లో ఉన్నాను. ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం. అండ్ ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయే విషయం ఏంటి అంటే కనుక మోస్ట్ కామన్గా డెంటిస్ట్లోను అట్ ద సేమ్ టైం పేషెంట్స్లో అంటే నార్మల్ పబ్లిక్లోనే ఉండే ఒక మిత్ గురించి మాట్లాడడానికి చేస్తున్నాను. ఆ మిత్ ఏంటి అంటే కనుక టీత్ బ్లీచింగ్ అనేది హార్మ్ఫుల్, డెంటల్ బ్లీచింగ్ ఆర్ టీత్ వైట్నింగ్ అనేది హార్మ్ఫుల్ అనే ఒక థాట్ ప్రాసెస్ అనేది ఉందండి. అండ్ దానికి క్లారిఫికేట్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ టీత్ వైట్నింగ్ వచ్చేసరికి వెరీ క్లియర్ కట్ స్టేట్మెంట్ అండి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హార్మ్ఫుల్, వెరీ క్లియర్. అది హార్మ్ అయ్యే ప్రొసీజర్ అయితే కనుక అది అసలు డెంటల్ ప్రొసీజర్స్లో ఉండేదే కాదు. అండ్ అది హార్మ్ఫుల్ కాదు, బట్ కండిషన్స్ అప్లై. ఇంటర్నెట్ అవని, లేదు అంటే డైరెక్ట్ ప్రాక్టీస్లో అవని చాలామంది ఫోన్ చేసి మాకు అడుగుతూ ఉంటారు, మీ దగ్గర టీత్ వైట్నింగ్ సర్వీస్ ఉన్నాయా అని. దానికి మా ఆన్సర్ ఏంటి అంటే కనుక ఉన్నాయి, బట్ మీకు సూట్ అవుతుందా లేదా అనేది మేము క్లినికల్గా మీ టీత్ పరిశీలించి మాత్రమే చెప్తాము. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి, ఇదే జరగాలి. ఎందుకంటే టీత్ వైట్నింగ్ అడిగిన వాళ్ళందరికీ టీత్ వైట్నింగ్ చేయడం కరెక్ట్ కాదు. మనకి ఏదో టీత్ ఎల్లోగా ఉన్నాయని వైట్నింగ్ చేసేయడం కూడా కరెక్ట్ కాదు. చాలామందికి మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చి ఇదేసరికి స్లోగా టీత్ ఎల్లోయిష్ మారినట్టు అనిపిస్తూ ఉంటాయి. దానికి ఒక రీజన్, మోస్ట్ కామన్గా రీజన్ అని చెప్పుకోవచ్చు ఏంటంటే టీత్లో ఎనామిల్ థిక్నెస్ ఎక్కువగా ఉంటే, టీత్లో పైన పొర పింగాణి థిక్నెస్ ఎక్కువగా ఉంటే లోపల ఉన్న సెకండ్ లేయర్ ఫస్ట్ లేయర్ అండి, అది ఎక్కువగా విజిబుల్ అవ్వదు. సో పెద్ద పళ్ళు ఉన్న వాళ్ళకి టీత్ వైట్గా ఉంటాయి, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. దానికి రీజన్ అంటే ఎనామిల్ థిక్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి లోపల ఉన్న ఎల్లో లేయర్ కనిపించట్లా. సో ఎనామిల్ థిక్నెస్ ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో లోపల ఉన్న ఎల్లో లేయర్ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎనామిల్ థిక్నెస్ వల్ల ప్రాబ్లమా, లేదు టీత్ మీద ఏమైనా స్టెయిన్స్ ఉన్నాయా, టీతే డిస్కలర్ అయిందా అనేది మేము క్లినికల్గా నోట్లో చూసి మేము డిసైడ్ అయ్యి అప్పుడు మీకు టీత్ వైట్నింగ్ సూట్ అవుతుందా లేదో చెప్తాం. అందరికీ టూత్ వైట్నింగ్ చేసేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, సో ఇది ఫోన్ కాల్కి ఆన్సర్ చేయగలిగే సమాధానం కాదు, క్లినికల్గా చూసి మాత్రమే చెప్పాలి. అండ్ టీత్ వైట్నింగ్ చేశాక సాధారణంగా వచ్చే 2 కాంప్లికేషన్స్ ఏంటి అంటే కనుక సెన్సిటివిటీ ఒకటండి, ఇంకోటి చిగుళ్ళు చిన్న ఇబ్బందిగా ఉన్నాయి అనేది చెప్తూ ఉంటారు. ఈ సెన్సిటివిటీ ఇష్యూ ఏంటి అంటే కనుక కొంతమందిలో బార్డర్ లైన్ కేస్ అంటాము, కొంతమందిలో టీత్ సెన్సిటివిటీ వచ్చే అవకాశం ఉంది, కానీ మ్యాక్సిమం 2 to 3 days ఉంటుంది, రేర్గా ఒక 5 to 6 days ఉంటుంది, తర్వాత అది కూడా ఉండదు. ఓకే, అండ్ సెన్సిటివిటీ గురించి వరీ అవ్వకూడదు. అండ్ సెకండ్ కామన్ థింగ్ ఏంటి అంటే కనుక గమ్ ఇష్యూస్ అండి. ఎప్పుడైతే టీత్ వైట్నింగ్ చేసే సొల్యూషన్స్ అవి వాడుతున్నామో గమ్ ప్రొటెక్ట్ చేయడానికి గమ్ బ్యారియర్ అనేది ఉంటుంది. ఆ గమ్ బ్యారియర్ అనేది కనుక ఖచ్చితంగా గమ్ని ప్రొటెక్ట్ చేసి ఆ బ్యారియర్ లేయర్ వేసుకొని మనం ఈ ప్రొసీజర్ చేసుకున్నట్టయితే ఆ గమ్ ఇష్యూస్ కూడా ఉండవండి. సో టీత్ వైట్నింగ్ అనేది హార్మ్ఫుల్ అనే థాట్ ప్రాసెస్ తీసేసేయండి బ్రెయిన్లోంచి. నిజంగా నీడ్ ఉంటే అకేషన్కి తగ్గట్టుగా అవసరమైతే చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ క్లినీషియన్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు టీత్ని పరిశీలించి మాత్రమే దానికి ప్రొసీజర్ సజెస్ట్ చేస్తారండి. హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ ఆల్. అండ్ ఇలాంటి క్లారిఫికేషన్స్ కోసం ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తున్నామండి. వీలైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.